ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోజంతా విచారణ చేశారు. అతని ఖాతాలోని 3 కోట్ల రూపాయలు ఫ్రీ చేశారు. इधर देखो बेटा रवि भाई रवि भाई रवि 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 कर दो इधर देखो बेटा रवि भाई रवि भाई रवि 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 कर दो బ్రేకింగ్ చూస్తున్న ఐబొమ్మ సర్వర్లను పోలీసులు గుర్తించారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇక కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నట్టు నిర్ధారణ చేసుకున్నారు. అతని ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాల ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని సినిమాల కంటెంట్ ను హోల్డ్ చేసినట్టు తెలుస్తోంది. इधर देखो बेटा रवि भाई रवि भाई रवि 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 कर दो ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నంగా విచారణలో తేలింది. ఐబొమ్మ వెబ్సైట్ తో టాలీవుడ్ కి 22,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు చెప్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలను సైతం ఫైరసీ చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటికే ఐబొమ్మకు కంటెంట్ అందించిన ఏజెంట్లను వివిధ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఏ రకంగా ఫైరసీ చేస్తున్నారనే విషయాలపై పోలీసులు గతంలోనే సమాచారం సేకరించారు. వాళ్ళిచ్చిన ఇన్ఫోను ఇమ్మడి రవి చెప్పిన సమాచారంతో చెక్ చేస్తున్నారు. इधर देखो बेटा रवि भाई रवि भाई रवि 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 कर दो దమ్ముంటే పట్టుకోండి అంటూ గతంలో పోలీసులకు సవాల్ విసిరాడు ఐబొమ్మ నిర్వాహకుడు. పట్టుకుంటే మీ సంగతి కూడా చూస్తానన్నాడు. తమకు ఛాలెంజ్ విసిరిన వాడిని పోలీసులు పట్టుకోకుండా ఊరుకుంటారా? సమయం చూసి అరెస్ట్ చేశారు. ఫారిన్ నుంచి హైదరాబాద్ కు రాగానే యాక్షన్ పార్ట్ మొదలు పెట్టారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని లోపలేశారు. అతనికి రివర్స్ లో బొమ్మ చూపిస్తున్నారు. फोटो